విజయ్, త్రిష మధ్య సంబంధం అందరికీ తెలుసు. సో, వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతున్నారు. అది అందరికి కూడా తెలుసు. విజయ్ ఒక యాక్ట్రెస్‌తో 2021 ఏప్రిల్ నుంచి సంబంధంలో ఉన్నాడు. అది నాకు తెలిసి నేను చాలా బాధపడ్డాను. అప్పటినుంచి మా కుటుంబంలో కలతలు మొదలైనాయి. అతను చాలా క్రూయల్‌గా నా పట్ల వ్యవహరించాడు అని చెప్పి వాళ్ళ భార్య సంగీత స్వర్ణలింగం చెంగల్పట్టు కోర్టులో ఫిబ్రవరిలో కేసు పెట్టింది. అందులో ప్రధానంగా 2 ఆరోపణలు. ఒకటి ఇన్ఫిడిలిటీ, 2 క్రూయాలిటీ. అంటే విజయ్ సో అఫైర్‌లు పెట్టుకున్నాడు. రెండోది నా పట్ల క్రూయల్‌గా వ్యవహరించాడు. ఈ 2 అంశాల ఆధారంగా ఆమె స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ కింద చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో కేసేసింది. అది ఇప్పుడు జూన్‌లో రాబోతుంది విచారణకు. దాని మీద విజయ్ ఆల్రెడీ ట్రై చేస్తున్నాడని, ఆమెకి దాదాపు 250 కోట్లు భరణం ఇచ్చి దాన్ని సెటిల్ చేసుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే విజయ్ పిల్లలు సంజయ్ అండ్ దివ్య ఇద్దరు కూడా విజయ్కి యాంటీగానే ఉన్నారని, విజయ్తో కలవట్లేదని అంటున్నారు. ఎందుకంటే లైఫ్లో ఎప్పుడు ఫస్ట్ టైము ఇలాంటి ఒక ఆపర్చునిటీ వచ్చింది. విజయ్కు సీఎం అయ్యే అవకాశం వచ్చింది. ఈరోజు సీఎం అయ్యాడు, ప్రమాణ స్వీకారం చేశాడు. అయినా కూడా సరే, వాళ్ళ భార్య అంటే విడాకులు కేసు గందరగోళం ఉంది. కనీసం పిల్లలు అటెండ్ కావాలి, వాళ్ళు అటెండ్ అవ్వలేదు. సో అంటే పిల్లలు కూడా విజయ్కి దూరంగానే ఉన్నారు. విజయ్ అంటే ఇష్టం లేనట్టుగా ఉన్నారు. ఆ మధ్య కూడా వాళ్ళ కొడుకు సంజయ్ విజయ్ అకౌంట్ నుంచి అన్ఫాలో కొట్టాడని చెప్తున్నారు. లేదు, ఇప్పుడు కొట్టలేదు, అతను ఎప్పటి నుంచో అన్ఫాలోలోనే ఉన్నాడు అనేది కూడా ఒక వార్త వస్తుంది. ఏదేమైనా విజయ్ పిల్లలు దూరం కావడం, ముఖ్యంగా ఇలాంటి ఒక గొప్ప చారిత్రక సందర్భంలో పిల్లలు తండ్రితో లేకపోవడం అనేది కొరతగానే చెప్పచ్చు. సో దీనికి ప్రధాన కారణం త్రిష అనేది ఇప్పుడు అందరూ అంటున్నారు. త్రిషని విలన్ చేసే విధంగా కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇంకొక ఆస్పెక్ట్ కూడా ఏంటంటే, త్రిష వల్లనే విజయ్ పొలిటికల్ పార్టీ పెట్టాడు. త్రిష ప్రోత్సాహం, త్రిష ఇన్స్పిరేషన్ చాలా ఉంది. మామూలుగా అయితే విజయ్ పొలిటికల్ పార్టీ పెట్టడానికి వ్యతిరేకం. వాళ్ళ నాన్న 2020లో విజయ్ పేరుతో ఒక పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు కూడా వాళ్ళ నాన్న అమ్మతో పాటు 11 మంది మీద సివిల్ సూట్ వేశాడు. అంటే నా పేరు ఉపయోగించి పొలిటికల్ పార్టీ పెట్టడం అన్ని ఆపమని కోర్టుకు వెళ్ళాడు. దాని తర్వాత అది ఆగిపోయింది. ఎందుకంటే విజయ్ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ చెల్లెలు చిన్నప్పుడే చనిపోయింది. ఆ తర్వాత అతను ఇంట్రోవర్ట్గా మారిపోయాడు. పెద్దగా ఎవరితో మాట్లాడు. షూటింగ్లో కూడా ఒక మూల కూర్చొని సైలెంట్గా ఉంటాడని త్రిషాని ఇంటర్వ్యూలో చెప్పింది. అలాంటి అతను రాజకీయాలకు ఎలా పనికొస్తాడు? సో అందుకని విజయ్ కూడా రాజకీయాల్లోకి రావద్దని అనుకున్నాడు. కానీ త్రిష ఎంకరేజ్ చేసి అతన్ని రాజకీయ పార్టీ పెట్టించిందని కూడా అంటారు. ఏదేమైనా వాళ్ళిద్దరూ ఓపెన్గా అయితే, అంటే ఒక పక్క కోర్టులో భార్య కేసు వేసిన, త్రిష విజయ్కి మధ్య సంబంధాలు ఉన్నాయని మీడియా పెద్ద ఎత్తున రాస్తూ ఉన్నా, వాళ్ళిద్దరూ ఒక పెళ్ళికి కలిసి వెళ్ళారు. ఒకే డ్రెస్ ఒకే రకమైన కలర్ డ్రెస్ వేసుకున్నారు. ఒకే కారులో వచ్చారు. అంటే డిక్లేర్ చేసినట్టే వాళ్ళ సంబంధాన్ని. ఓపెన్గా అయితే నోటితో చెప్పలేదు, కానీ వాళ్ళ బిహేవియర్తో అయితే చెప్పినట్టే. అలాగే మొన్న విజయ్ గెలుపు రోజు, అంటే మెజార్టీ సీట్లు 108 వచ్చిన రోజు కూడా త్రిష బర్త్డే తిరుమలకి వెళ్ళింది. అక్కడి నుంచి విజయ్ని వెళ్ళి కలిసింది. అప్పుడు కూడా అందరూ త్రిషకి అభినందనలు చెప్పారు. ఈ కాంటెక్స్ట్లో ఆమెను జయలలితతోనూ విజయ్ను ఎంజీఆర్తోనూ పోల్చి, మళ్ళీ ఎంజీఆర్ జయలలితలాగా ఒక కొత్త జంట తమిళనాడుని మళ్ళీ పరిపాలించబోతుంది. కాబోయే ముఖ్యమంత్రి త్రిష కృష్ణన్ ఆమె పేరు. సో త్రిష మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతుంది జయలలితలాగా అని అన్నారు. ఆ అమ్మాయి కొన్ని ఏళ్లకు ముందు ఒక ఇంటర్వ్యూలో, నీ గోలైనా ఉన్నప్పుడు నేను సీఎం కావాలనుకుంటున్నాను అని చెప్పడం, ఆ వీడియో కూడా వైరల్ అయింది. ఇలాగా మొత్తానికి రాజకీయాల్ని, తమిళ రాజకీయాల్ని త్రిష శాసించబోతుంది అన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రమాణ స్వీకారంలో కూడా త్రిష హడావిడి చేయడం మనం గమనించవచ్చు. ఈ కాంటెక్స్ట్లో అసలు త్రిషని విజయ్ పెళ్లి చేసుకోబోతున్నాడా అన్న వార్తలు ఇప్పుడు వైరల్ అయినాయి. దీనికి ప్రధాన కారణం విజయ్ వాళ్ళ తల్లి శోభా చంద్రశేఖర్ను త్రిష హగ్ చేసుకోవడం. సో ఇది బాగా వైరల్ అయింది. అంటే త్రిష విజయ్ రిలేషన్షిప్ని
వాళ్ళ అమ్మా నాన్న ఎలా చూస్తున్నారు అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు.